వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నోముల శేషు యాదవ్ పాదయాత్రకి స్వాగతం పలికిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. వైఆర్పీ ఫౌండేషన్ కార్యాలయంలో నూతన క్రికెట్ క్లబ్ను ప్రారంభించిన వైఆర్పీ ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ యామా దయాకర్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దివ్య సన్నిధికి విచ్చేసిన రామానుజీయ స్వామి. విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వర్ధమాన యువనటుడు జయదేవ్. నోముల శేషు యాదవ్ పాదయాత్రకి స్వాగతం పలికిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. చౌటుప్పల్ మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమం. ఫ్రీ బస్సు మహిళా ప్రయాణికుల స్పందనను అడిగి తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి. రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. సమాచార హక్కు పరిరక్షణ సమితి క్యాలెండర్ను ఆవిష్కరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద. యాదగిరిగుట్టలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుండ్లపల్లి భరత్ గౌడ్. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ డానియల్. మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలన్న మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్. సూర్యాపేటలో ఘనంగా గండూరి కృపాకర్ జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. 60 సంవత్సరాల నుండి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరంకుశ కుటుంబ పాలన అంతమై ప్రజాపాలన వచ్చిన సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి చెరువుగట్టు టెంపుల్ వరకు నోముల శేషు యాదవ్ చేపట్టినటువంటి పాదయాత్ర గురువారం చౌటుప్పల్లికి చేరుకోవడంతో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు వారికి స్వాగతం పలికి షాల్వా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. 60 సంవత్సరాల నుండి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరంకుశ కుటుంబ పాలన అంతమై ప్రజాపాలన వచ్చిన సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి చెరువుగట్టు టెంపుల్ వరకు నోముల శేషు యాదవ్ చేపట్టినటువంటి పాదయాత్ర గురువారం చౌటుప్పల్లికి చేరుకోవడంతో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు వారికి స్వాగతం పలికి షాల్వా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్గోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దగూని రమేష్ గౌడ్, వలిగొండ నరసింహ శ్యామ్సుందర్, వలిగొండ తండా ఉపేందర్ సందీప్, సతీష్, బుదారి యాదయ్య, ఉదారి శ్రీనివాస్, రవి, పోతగోని శివ, డాకోజు అజయ్ తదితరులు పాల్గొన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక వైఆర్పీ ఫౌండేషన్ కార్యాలయంలో వైఆర్పీ ఫౌండేషన్ ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన నూతన క్రికెట్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైఆర్పీ ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ యామా దయాకర్, ఎల్షాల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని లోగోను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక వైఆర్పీ ఫౌండేషన్ కార్యాలయంలో వైఆర్పీ ఫౌండేషన్ ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన నూతన క్రికెట్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైఆర్పీ ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ యామా దయాకర్, ఎల్షాల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని లోగోను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రికెట్ క్లబ్ను ప్రారంభించి ఫ్రీడమ్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో గ్రాస్ రూట్ క్రికెట్ క్రీడాకారులను తయారు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంత క్రికెట్ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేయడానికి క్లబ్ను ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గ్రామీణ నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకై ఆర్థిక సహాయం, అనారోగ్యం బారిన పడిన నిరుపేద వారికి హాస్పిటల్ ఖర్చులకు చేయూతనివ్వడమే కాకుండా ఫుట్బాల్, కబడ్డీ క్రీడాకారులకు గత 5 సంవత్సరాలుగా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా నుండి జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారులను తయారు చేస్తున్న ఫ్రీడమ్ క్రికెట్ అసోసియేషన్ ఫౌండర్ ఎస్కే రహీంని శాల్వాలతో ఘనంగా సన్మానించారు.
శ్రీ యాదాది లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధికి శ్రీ మాదాష్టాక్షరి పీఠాధిపతులు పరమహంస పరివాజకాచార్య శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జియర్ స్వామివారు గురువారం ఇచ్చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వారు పూర్ణకుంభ స్వాగతం పలికి గర్భాలయంలో స్వయంభూ నారసింహస్వామి వారి దర్శనాన్ని కల్పించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధికి శ్రీమాదాష్టాక్షరి పీఠాధిపతులు పరమహంస పరివరాజకాచార్య శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజీయ స్వామి గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వారు పూర్ణకుంభం స్వాగతం పలికి గర్భాలయంలో స్వయంభూ నరసింహ స్వామివారి దర్శనాన్ని కల్పించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం దేవాలయం ముఖమండపమున జిఆర్ భక్తులందరికీ వారి అనుగ్రహ భాషణమును కృపచేసి తరింపచేశారు. చాలా కాలం నుంచి స్వామివారి క్షేత్రాన్ని సేవించాలి అని అనుకుంటే ఈవేళకి ఆచార్య స్వామివారి అనుగ్రహం పరమాత్మ దర్శనం కలగడం చాలా తృప్తిగా ధనుర్మాస కాలంలో పరమేశ్వరుని సేవించడం, అందులోనూ ఈ ఆలయాన్ని సేవిస్తే ఇది మనుష్య నిర్మాణమా అనిపిస్తుంది, దేవతా నిర్మాణం. ఇది సాక్షాత్తుగా భగవద్ అనుగ్రహ పరిపూర్ణత పొందినటువంటి ప్రతిభాలను ఆయన చక్రవర్తి కనుక ఆయన ఇష్టమైనటువంటి దైవాన్ని ఇంద్రాజ సంపత్ కుమార జీరస్వామి వారు అష్టాక్షరి మహాపీఠం. చేతనులందరూ తరించడం కోసం ఏకైక మంత్రం అష్టాక్షరి. ఆ అష్టాక్షరికి రూపం వస్తే ఎలా ఉంటుందో ఈ స్వామివారిలాగా ఉంటుంది. గొప్పనైన తపస్సు, త్రివిధములైన తపస్సుని ప్రతిరోజు లోక కళ్యాణానికి వారు వినియోగిస్తూ ఆండాళ్ళమ్మవారు మంగళాశాస్త్రం మనకి సిద్ధించి మనందరికీ కూడా మంగళాశాస్త్రం చేయడం కోసం స్వామివారు వేరు చేశారు. వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని మనం కర్ణామృతంగా సేవించి ధరించడం కోసం ముందు చతుర్వేద పారాయణాన్ని అవధారణం చేద్దాము. స్వామివారికి సువర్ణ పుష్పార్చన, నిత్య కళ్యాణం ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ క్షేత్రంలో మంత్రసిద్ధి కలిగేటట్లుగా పవిత్రమైనటువంటి శ్రీవైష్ణవ ఆచార్యులు ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించడం, ఇంత జనాకర్షణ కలగడానికి ఆ మంత్రసిద్ధి కారణం. ఈ క్షేత్రం ఇలాగే పల్లాలుగా విరాజమానంగా కాలచక్రం ఉన్నంతకాలం ఆ లక్ష్మీ నరసింహుని సేవ అందరూ పొందుతూ అనుగ్రహాన్ని బిడ్డ తరాల లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం పొందాలి అని మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీరామ్. ధన్యోహం స్వామి, ధన్యోహం. వాత్సల్య పరిపూర్ణులు మన ఆచార్యులు వారు స్వామిని. వారి యొక్క పీఠం యొక్క శక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది.
వర్తమాన యువ నటుడు జయదేవ్ తన లోపాలు తానే సరిచేసుకుంటూ తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక చిన్న ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తున్నానని అంటున్నాడు. సంచలన దర్శకుడు తేజ కొత్త వాళ్లతో ఒక సినిమా తలపెట్టి చేసిన స్టార్ హంటులో విజేతగా నిలిచాడు జయదేవ్. స్వీయ లోపం పెరుగుట పెద్ద విద్య అన్న ఆర్యోక్తికి బతుకున్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి దిశానులను ఢీకొని నెగ్గుకు రావడం కోసం తన బలాలు బలహీనతలను బేరీజు వేసుకొని ముందుకు సాగేవాడినని ఆయన తరచూ గుర్తు చేసుకునేవారు. వర్తమాన యువ నటుడు జయదేవ్ కూడా తన లోపాలు తానే సరిచేసుకుంటూ తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక చిన్న ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం అరహరం శ్రమిస్తానని అంటున్నారు. ఆ లోపం అడిషనల్ పరమైనది లేదా ప్రయత్నపరమైనది కావచ్చు, లేదా అప్రోచ్ పరమైనది కావచ్చు. నాకంటే తర్వాత వచ్చిన వాళ్ళు రేసులో దూసుకుపోతుంటే నేను ఇంకా స్ట్రగులర్గానే ఉండడానికి ఖచ్చితంగా నాదే లోపంగా భావిస్తాను అంటున్నాడు. సంచలన దర్శకుడు తేజ కొత్త వాళ్లతో ఒక సినిమా తలపెట్టి చేసిన స్టార్ హంట్లో విజేతగా నిలిచాడు జయదేవ్. అప్పటికి అతడు నూనుగు మీసాల నవ యువకుడు. జస్ట్ 17 సంవత్సరాలు అతడి వయసు. ఇన్ని రోజులు వర్క్షాప్ కూడా చేశారు. కానీ కారణాంతరాల వల్ల సదరు ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయినా జయదేవ్ కుంగిపోలేదు. చావో రేవో తేల్చుకోవాల్సిందేనని ఫిక్స్ అయిపోయి ప్రైవేటుగా చదువును కొనసాగిస్తూనే పట్టుదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రభాస్, మిర్చి, రామ్, ఎందుకంటే ప్రేమంట తదితర చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకొని తన తల్లిదండ్రులు, తన సోదరుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిజం చేశాడు. గురువారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని 14-16 వార్డులలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన అభయహస్త 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించి అనంతరం మాట్లాడారు. గురువారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని 14-16 వార్డులలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన అభయహస్త 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాలు అందరికీ చెందుతాయని అన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎంత అభివృద్ధి చెందిందో ఇప్పుడు కూడా అలాంటి అభివృద్ధి అందించడం కోసం ప్రజల వద్దకు రావడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగన్నాథంరావు, ఫారెస్ట్ ఆఫీసర్ పద్మజరాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎస్ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ ధనుంజయ్, కౌన్సిలర్ ఎండి బాబా షరీఫ్, పొల్లోజు శ్రీధర్ బాబు, సందగల్ల విజయ్ సతీష్, గోపగోని లక్ష్మణ్, నాయకులు మాజీ ఎంపీపీ చిక్క నరసింహ, ఆవుల యేసుదాసు, కానుగుల వెంకటయ్య, బడుగు అంజయ్య, ఎండి ఖలీల్, హరీఫ్, రియాస్, రాకేష్ రెడ్డి, రాఘవేంద్ర, చిలువేరి కృష్ణ, వివిధ శాఖల అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఉచిత బస్ మహిళా ప్రయాణికుల స్పందనను గురువారం జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఫ్రీ బస్సు మహిళా ప్రయాణికుల స్పందనను గురువారం జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం అందరికీ తెలిసినదేనని, మహిళలు టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఇక్కడ దూరం అవుతున్నారా అన్న భయంతో ఆటో డ్రైవర్లను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మహిళలు కాంగ్రెస్కు పట్టం కడతారనే భయంతో బస్సులలో మహిళలు కొట్టుకున్నారని తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు పాము అనిత, మండల పార్టీ అధ్యక్షురాలు దీప, పట్టణ ఉపాధ్యక్షురాలు లత, యాట జయ, రేణుక, వనజ, అనుష, స్వాతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్ ద్వారా పోతుంది. మరి మీరు ఉచితంగా బస్సులో పోతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది?
మంచిగా అనిపిస్తుందా? మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మహిళలకు ఉచితంగా టికెట్ పెట్టి మాకు ఆటో కార్మికులకు మరి వాళ్ళను ఉసిగొలిపి ఈ మహిళలకు టికెట్లు వద్దు, వాళ్ళకు చిన్న బస్సులో తీసుకుపోతారు, మాకు ఆటోలలో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఆటో వాళ్ళను ఉసిగొలిపి మహిళలకు టికెట్ మళ్ళీ కంటిన్యూ చేయాలని అంటున్నారు. మరి మీకు ఉండాలా వద్దా? కావాలి కదా, కంపల్సరీ కావాలి కదా. ఎలాగమ్మా కదా, సంతోషంగా ఉందా? హీరో టికెట్ ఇస్తారు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తానని మరి సోనియా గాంధీ చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మహిళలు స్పందిస్తున్నారు. ఎందుకంటే మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించడం చాలా సంతోషంగా ఉందని చెప్తారు. హీరో టికెట్ ఎట్లా ఉంది? బస్సులు ఎక్కువ పెంచుతారు, మీరు అయితే కొట్టుకుంటలేరు కదా. ముఖ్యమంత్రి గారు బాగుందా? మరి సోనియమ్మ మీ అందరి కోసం పెట్టింది కదా, మరి ఉచితంగా జీరో టికెట్ తీసుకోకపోవడం బాగుందా? ఎలా ఉన్నాం? ఆధార్ కార్డు అడుగుతుంది కదా. మరి ఈ స్కీమ్ వల్ల మీకు మంచిగా లాభం ఉందా నష్టం ఉందా? మంచిగా ఉందా? సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టారు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారం కోల్పోయి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు కాబట్టి మహిళలు మీరు బస్సులో కొట్లాడుకుంటున్నారమ్మా, బస్సులో కొట్లాడుకుంటున్నారా? డ్రైవర్ గారు చెప్పండి, కండక్టర్ గారు మహిళలు కొట్టుకున్నారా? ఎక్కడే కొట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మహిళలు బాగా కొట్టుకుంటున్నారు, బస్సులలో టికెట్ లేకని గొడవ చేస్తుండ్రు, మరి ఆటో కార్మికులను ఉసుగొల్పుతుండ్రు. మీకేమైనా ఇబ్బంది అవుతుంది? మహిళలు మీ బస్సులు ఏమైనా కొట్టుకున్నారా? ఎలాంటి ఇబ్బంది లేదా? మరి ఈ స్కీమ్ బాగుందా మహిళలకు? మీరు సహకరిస్తున్నారు అందరికి? ఆలేరు బస్ స్టాండ్ లో ఉన్న బస్సులలో ఉన్న మహిళలతో మేము మాట్లాడడం జరిగింది. అధికారం కోల్పోయామనే అక్కసుతో ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం వారు లేనిపోని కళ్ళబొల్లి మాట్లాడుతున్నారు. మహిళలు బస్సులలో కొట్టుకుంటున్నారు, సీటులే కొట్టుకుంటున్నారు. ఈరోజు మేము ఎన్ని బస్సులకు 4 బస్సులు ఎక్కినాము, ఆ 4 బస్సులలో ఫుల్ ఉన్నారు. మేము కండక్టర్ని అడిగినాము, డ్రైవర్ని అడిగినాము. ఈ స్కీమ్ బాగా ఉన్నది, ఎవరు కొట్టుకున్నట్లేరు, మంచిగా ఉన్నారు మహిళలు అని చెప్పడం కూడా జరుగుతుంది. అందరూ అడ్జస్ట్ అయ్యి కూర్చుంటున్నారు, లేకపోతే నిలబడిపోతున్నారు. కానీ ఈ దుష్ప్రచారం చేయడం వలన మరి ప్రజలు ఈ స్కీము తీసేయాలనే ఉద్దేశంతో మరి కేటీఆర్ ఈ ట్విట్టర్ల నుంచి ఏదో సమాధానం ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కంపల్సరిగా మహిళలకు ఉచితమైన సౌకర్యం ఇస్తాము. ఎలాంటి భయపడొద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని నిరంతరం పేదల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట మండలం కాసరాబాదులో జరిగిన అభయహస్త ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గురువారం సూర్యాపేట మండలం కాసరాబాద్లో జరిగిన అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు ఈ నెల 6వ తేదీ వరకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను 100 రోజుల వ్యవధిలోనే అమలు చేయడం జరుగుతుందని, కాబట్టి ప్రజలు తమ గ్రామాలలో, పట్టణాలలోని వార్డులలో దరఖాస్తులు ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన తరువాత ఇప్పటి వరకు 6,50,00,000 మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణించారని ఆయన అన్నారు. రేషన్ కార్డులు లేని వారి నుండి మళ్ళీ ఒకసారి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుందని, గత 10 ఏళ్ల నుండి రేషన్ కార్డులు ఇవ్వలేదని, పెన్షన్లు ఇవ్వలేదని ఆయన అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని వారు తెలియజేశారు. ప్రజలు తప్పులు లేకుండా దరఖాస్తులు నింపి ఇవ్వాలని, రసీదును జాగ్రత్త పరచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ జీడి భిక్షం, గ్రామ సర్పంచ్ కొల్లు రేణుకా నరేష్, పార్టీ మండల అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు చింతమల్ల రమేష్, మాజీ సర్పంచ్ సంకరమద్ది వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర హైకోర్టులో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు, కార్మిక శాఖ తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది డిఎల్ పాండు, సమాచార హక్కు పరిరక్షణ సమితి సెక్రటరీ జనరల్ డాక్టర్ పప్పుల ధర్మారాజులతో కలిసి సమాచార హక్కు పరిరక్షణ సమితి 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ సూరపల్లి నంద మాట్లాడారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర హైకోర్టులో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు, కార్మిక శాఖ తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది డిఎల్ పాండు, సమాచార హక్కు పరిరక్షణ సమితి సెక్రటరీ జనరల్ డాక్టర్ పప్పుల ధర్మరాజులతో కలిసి సమాచార హక్కు పరిరక్షణ సమితి 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యపల్లి నంద మాట్లాడుతూ సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక కార్యక్రమాలను అభినందించారు. చట్టాలపై, హక్కులపై ప్రజలకు విస్తృతమైన అవగాహన, చైతన్యం కల్పించాలని సూచించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడుతూ 2009 నుండి సంస్థ చేపట్టిన కార్యకలాపాలను ఇటీవల జరిగిన శాసనసభ సాధారణ ఎన్నికలలో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ చేపట్టిన ఓటరు చైతన్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులను వివరించారు. పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేలా సమాచార హక్కు పరిరక్షణ సమితి నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. 2024 సంవత్సరంలో కూడా తమ సంస్థ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి అధికార ప్రతినిధి పోలగోని శివాజీ గౌడ్, మహాత్మా గాంధీ లా కళాశాల విద్యార్థి పప్పుల సునీత్, కృపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. బందోబస్తు సార్ యాదగిరిగుట్ట మున్సిపల్లోని 9వ వార్డు పాతగుట్టలో మాజీ ఎంపీటీసీ సాధునేని మధుకర్ నేతృత్వంలో ఆర్వీఎం హాస్పిటల్ వారిచే గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని యాదగిరిగుట్ట మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు 5వ వార్డు గుండ్లపల్లి భరత్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్వీఎం హాస్పిటల్ ఇన్ఛార్జ్ మాట్లాడారు. యాదగిరిగుట్ట మున్సిపల్లోని 9వ వార్డు పాతగుట్టలో మాజీ ఎంపీటీసీ సాధునేని మధుకర్ నేతృత్వంలో ఆర్వీఎం హాస్పిటల్ వారిచే గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని యాదగిరిగుట్ట మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు 5వ వార్డు గుండ్లపల్లి భరత్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్వీఎం హాస్పిటల్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఒంటిమామిడిలోని లక్ష్మక్కపల్లి గ్రామంలో 460 పడకలతో ఆర్వీఎం హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆసుపత్రిలో 180 వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. సిద్దిపేట జిల్లా లక్ష్మక్కపల్లి, ఒంటిమామిడిలో ఈ ఆర్వీఎం హాస్పిటల్ ఉన్నది. ఎవరైనా సరే ఇక్కడకు వచ్చి ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చని, అలాగే ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తామని తెలిపారు. ఇన్ఛార్జ్ డాక్టర్ ఈ ఉచిత వైద్య సేవలు అందించడానికి మాకు పాతగుట్టలో సహకరిస్తున్న సాధునేని మధుకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఆర్వీఎం హాస్పిటల్ ఇన్ఛార్జ్, పాతగుట్ట పెద్దిరెడ్డిగూడెం గ్రామస్తులకు ఉచిత విలువైన వైద్య సేవలు అందిస్తున్న ఆర్వీఎం హాస్పిటల్ బృందానికి
ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, 5వ వార్డు కౌన్సిలర్ వాణి భరత్ గౌడ్, 8వ వార్డు కౌన్సిలర్ ముక్షర్ల మల్లేష్ యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బందారపు భిక్షపతి గౌడ్, మాటూరి నవీన్, గడ్డమీది నరసింహ, సాయిలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్బీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ లక్ష్మక్కపల్లి ఒంటిమామిడి నుంచి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పురాతనమైన గుడి, యాదాద్రి లక్ష్మీ నరసింహ పురాతనమైన గుడి అయిన ఓల్డ్ టెంపుల్ పాత లక్ష్మీ నరసింహ గుడి దగ్గర మల్లికార్జున ఫంక్షన్ హాల్ ఆవరణలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఉచిత మెగా భారీ వైద్య శిబిరం నిర్వహించడానికి సహకరించిన మన మధుకర్ గారికి కానీ మరియు నరసింహ గారికి కానీ మరియు నవీన్ గారికి కానీ మేము ఆర్వీఎం హాస్పిటల్ యాజమాన్యం తరఫున చాలా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. ఈ పాతగుట్ట పరిసర ప్రాంతాల్లో అనేక రకాల దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు, అర్షమరులు, అపెండిక్స్, వరిబిజములు, గడ్డలు, లంతులు, చెంపు, ముక్కు, గొంతు ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు, యాంజియోగ్రాములు, సెంట్లు, కిడ్నీ వాపులు, కాళ్ళవాపులు, చేతులవాపులు, గర్భకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, కరోనా, మలేరియా, టైఫాయిడ్ ఇట్లాంటి విషజ్వరాలతో ఈ పందులతోటి దానితో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని గుర్తించి పేద ప్రజల సంక్షేమం కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా అనునిత్యం ఆరోగ్య సేవలు అందిస్తున్న మేము మా ఆర్వీఎం హాస్పిటల్ మీరు ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి తండోపతండాలు ఇప్పటివరకు 750 పైసలు జనాలు ఇటు రావడం జరిగింది. ఇతర మెరుగైన వైద్య సేవల నిమిత్తం రేపు ఉదయం ఒక 150 మందికి హాస్పిటల్ తరలించి వాళ్ళకి వైద్య సేవలు ఇటు అందించడానికి మీరు మా వైద్య బృందం సహకరించారు, సలహా సూచనలు ఇచ్చారు. కాబట్టి ఉదయం నుంచి క్యాంప్ నిర్వహించడానికి సహకరించడానికి వీళ్ళకు ఆర్వీఎం హాస్పిటల్ యాజమాన్యం తరఫున ప్రశంసిస్తూ ఉన్నాం, చాలా అభినందిస్తాము, గర్వహిస్తూ ఉన్నాం. విషయానికి వచ్చేసరికి ఏంటంటే పేద ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా లక్ష్మక్కపల్లి ఒంటిమామిడి సమీపంలో రాజుల రహదారుల పక్కన ఒంటిమామిడిలో ఉన్న ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ 1250 పడకలతో సువిశాలమైన ఆహ్లాదకరమైన ప్రదేశంలో అన్ని హంగులాలతోటి అన్ని రకాల రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఎక్స్రేలు, స్కానింగ్లు, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్, యాంజియోగ్రామ్లు, పెయింట్లు, బ్యాకా సర్జరీలు కానీ, కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ కానీ అన్ని రకాల వైద్య ఎక్స్రేలు, స్కానింగ్లు, టాప్ పాడ స్కానింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. పేద ప్రజల ఆరోగ్య సంక్షేమం నెలకొన్న హాస్పిటల్లో పేద రేగుల కోసం అందరికీ ఉచితంగా భోజనాలు పొద్దుగల నాస్తా, మధ్యాహ్నం అన్నం, రాత్రి అన్నం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ రాజ్యపోయిన వెంకయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ అని పేద ప్రజల సంక్షేమం కోసం నెలకొల్పింది. కేజీ టు పీజీ అన్నట్టు అన్ని రకాల పరీక్షలు, అన్ని రకాల ఆపరేషన్ రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతూ ఉంది. మాకు ఈ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో ఈ క్యాంపుల ద్వారా, మధుకర్ ద్వారా, నవీన్ ద్వారా, నరసింహ ద్వారా ఈ క్యాంపు ఇంత ప్రపంచం సృష్టించినందుకు మేము ఆర్వీఎం హాస్పిటల్ తరఫున యాజమాన్యం తరఫున వీళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. పేదవారి కోసం నిరంతరం అన్ని ఆరోగ్య సేవలు అందిస్తుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెద్ద ఎత్తున ఆర్వీఎం హాస్పిటల్కి వచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరుపతిలో వెళ్ళాలని మేము ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మీకు కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. శుభదినం. ఆర్వీఎం హాస్పిటల్ యాజమాన్యం. వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 21 మంది మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో గురువారం నల్గొండ పోలీస్ కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రాఫిక్ సిఐ డానియల్ కౌన్సిలింగ్ ఇచ్చారు.
వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 21 మంది మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో గురువారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రాఫిక్ సిఐ డానియల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ డానియల్ మాట్లాడుతూ మైనర్లు తెలిసి తెలియని వయసులో వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు కారకులవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు 18 సంవత్సరాల లోపు పిల్లలకు లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వరాదని అన్నారు. ఎవరైనా మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు, ప్రమాదాలకు గురి కాకుండా పాటించాల్సిన నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన, రోడ్డు సంకేతాలు, లైన్ క్రమశిక్షణ, డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యత, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, డ్రైవింగ్ నైపుణ్యతల గురించి వివరించారు. గురువారం అధిక లోడుతో వెళ్తున్న మట్టి వాహనాలను తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ గ్రామస్తులతో కలిసి అడ్డుకొని దత్తాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పోలీసులకు అప్పగించారు. గురువారం అధిక లోడులో వెళ్తున్న మట్టి వాహనాలను తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ గ్రామస్తులతో కలిసి అడ్డుకొని దత్తాయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వాహనాలు నిత్యం అక్రమంగా అధిక మట్టితో ప్రయాణం చేయడం వలన రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక లోడుతో వాహనాలు రాకపోకలు చేపట్టడం వల్ల గ్రామాల్లోని ప్రజలకు అందించే నీటి పైప్ లైన్లు పగిలిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనేక సార్లు పైప్ లైన్లు మరమ్మతులు చేసినప్పటికీ వాహనాల వల్ల తరచూ ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. వాటర్ పైప్ లైన్ పగిలిపోయి గత వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీరమని అన్నారు. గ్రామాలకు చెందిన విద్యార్థులు కళాశాలకు, విద్యా సంస్థలకు వెళ్లే ముందు భారీ వాహనాల వలన భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు మట్టిని తరలిస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గిద్దె కరుణాకర్, ఉప సర్పంచ్ గొప్ప సిద్ధారెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు జరిపోతుల చంద్రయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్యానబోయిన మల్లేశం, జరిపోతుల కరుణాకర్, నల్ల శ్రీరాములు, సత్తయ్య, రామయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మాలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలో గల దత్తాయిపల్లి గ్రామంలో ఒక వారం రోజుల నుంచి అనేకమైనటువంటి ఇటాచీలు, టిప్పర్ల ద్వారా తీసుకొచ్చినటువంటి మట్టి దందా, మట్టి మాఫియా అనేది ఒకటి రాజ్యం వెళ్తుంది. ఈ రోడ్లు అనేక ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామం పక్కనే ఉన్నటువంటి ప్రైమరీ స్కూలు, హై స్కూలు విద్యార్థులు అనేక ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నది. ఈ టిప్పర్ డ్రైవర్లు ఎట్లా పడితే అట్లా నడుపుకుంటూ చిన్న పిల్లలు 5th క్లాసు నుంచి 10th క్లాస్ వరకు ఈ గ్రామంలో 1st క్లాస్ నుంచి 10th వరకు ఉన్నది. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు కూడా చాలామంది ఈ బస్సులలో వచ్చి ఇక్కడ దిగి ఇళ్ళకు పోతందుకు కూడా ఈ టిప్పర్లకు భయపడి ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పి తల్లిదండ్రుల గురించి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ టిప్పర్ యాజమాన్యం మీద మేము ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫిర్యాదు చేసాం. ఇప్పుడే మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా రావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పైప్ లైన్లు కానీ, ఇళ్ళకు వచ్చే గ్రామ పంచాయతీ వాటర్ లైన్లు కానీ ఎక్కడికక్కడ పగుళ్ళు పట్టి పగిలిపోతున్నాయి వారం రోజుల నుంచి. దీన్ని మేము గ్రామ పంచాయతీ, గ్రామ ప్రజలందరం కలిసి, యువకులందరూ కలిసి ఇక్కడ నిలుపుదల చేయడం జరిగింది. నాయకులందరం కలిసి, ప్రజాప్రతినిధులతో సహా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పట్టించుకొని దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎరుకల వెంకటేష్ గౌడ్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దత్తాయపల్లి రోడ్డు రవాణా వ్యవస్థ ఎట్లుంది, రోడ్డు ఎట్లుందంటే మూలిగే లెక్కపైన తాటిపండు పట్టడం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల దత్తాయపల్లి గ్రామ అభివృద్ధిని కానీ, దత్తాయపల్లి గ్రామ సౌకర్యాలు కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దానివల్ల గ్రామంలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, గుంతలు అవి ఉన్నాయి. ఈ తరుణంలో హెవీ వెహికల్స్, భారీ లోడుతోటి హెవీ వెహికల్స్ పోతుంటే ఇక్కడ రోడ్డు చాలా చిన్నగా ఉంది. దానిలో ఉన్న గ్రామ పంచాయతీకి రావాల్సిన, గ్రామ ప్రజలకు పోవాల్సిన పైప్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తిగా లీకేజ్ అవుతున్నాయి. అదేవిధంగా స్కూల్స్ కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి స్కూల్ వెళ్ళే పిల్లలు కాలినడకన వెళ్తుంటారు కాబట్టి చాలా ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి ఇలాంటి వెహికల్స్ని ఎలాంటి అనుమతి లేకుండా
నడిపేయడం అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి తక్షణమే వీటిపైన ప్రభుత్వం స్పందించి తక్షణమైన చర్యలు తీసుకోవాలి. ఇది చాలా ప్రమాదంగా ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా గ్రామ ప్రజలందరం కూడా మూకుమ్మడిగా ఏకమై దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటంటే గ్రామంలో ఉన్న పైప్ లైన్లన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. చిన్నపిల్లలు, ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు కాలినడక ద్వారానే స్కూల్కి వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటిని అధిగమించాలంటే వీటన్నిటిని కూడా ఈ మార్గం నుంచి నిషేధించాలని మేము కోరుతున్నాం. అసలు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చింది? ఇంత గూడ్స్ ఇంత వెయిట్తో పోవాలని చెప్పి ఆపినాం. కానీ వెహికల్స్ దగ్గర లేవు. ఈ గ్రావెలు ఇంత ఓవర్లోడ్తో పోవాల్సిన రోడ్ ఇది కాదు. నల్లరులున్నా తీసుకొచ్చి బండ్లు తీసుకెళ్లే వాళ్ళు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రెండోది, గవర్నమెంట్ ఈ రోడ్డు మీద ఎన్ని టన్నుల వరకు పర్మిషన్ ఇచ్చింది? ఇది ఎన్ని టన్నుల కెపాసిటీ రోడ్డు? నష్టం ప్రజలకైతుంది. ప్రజలకు ఇళ్లలో పోయే వాటర్ లైన్ కలెక్షన్లు, డ్రైనేజ్ కలెక్షన్లు, స్కూల్ పిల్లల పోయే కలెక్షన్లు వీళ్ళు ఓవర్లోడ్తోని, ఓవర్ స్పీడ్తో పోతుర్రు. ఈ రూట్ నడిచే బండ్లు కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకేనా? ఇక గుంతలు చూడండి, గుంతలు చూసుకున్నారు. గురువారం బహుజన సమాజ్ పార్టీ సూర్యాపేట ఇన్ఛార్జ్ గండూరి కృపాకర్ పుట్టినరోజు సందర్భంగా 45వ వార్డులో పలువురు మిత్రులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గురువారం బహుజన సమాజ్ పార్టీ సూర్యాపేట ఇన్ఛార్జ్ గండూరి కృపాకర్ పుట్టినరోజు సందర్భంగా 45వ వార్డులో పలువురు మిత్రులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి తన వంతు సహకరిస్తున్న గండూరి కృపాకర్ భగవంతుడు దయతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ప్రజల మన్ననలు పొందాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు రాచకొండ శ్రీనివాస్, శ్రీరంగం రాము, బజ్జీలు శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, తేరటపల్లి సతీష్, వంగవీటి రమేష్, యామా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. నోముల శేషు యాదవ్ పాదయాత్రకి స్వాగతం పలికిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. వైఆర్పీ ఫౌండేషన్ కార్యాలయంలో నూతన క్రికెట్ క్లబ్ను ప్రారంభించిన వైఆర్పీ ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ యామా దయాకర్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దివ్య సన్నిధికి విచ్చేసిన రామానుజీయ స్వామి. విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వర్ధమాన యువనటుడు జయదేవ్. నోముల శేషు యాదవ్ పాదయాత్రకి స్వాగతం పలికిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. చౌటుప్పల్ మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమం. ఫ్రీ బస్సు మహిళా ప్రయాణికుల స్పందనను అడిగి తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి. రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. సమాచార హక్కు పరిరక్షణ సమితి క్యాలెండర్ను ఆవిష్కరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద. యాదగిరిగుట్టలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుండ్లపల్లి భరత్ గౌడ్. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ డానియల్. మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలన్న మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్. సూర్యాపేటలో ఘనంగా గండూరి కృపాకర్ జన్మదిన వేడుకలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.